డిపిరి 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 ఏంటి అమృత డాన్స్ చేస్తుంది అనుకుంటున్నారా? నిన్న బిగ్ బాస్ లో అండి ఫ్యామిలీ వీక్ లో ఒక హైలైట్ అదేంటంటే రాధ గారు దివ్య వాళ్ళ మదర్ అన్నమాట. అసలు నేను దివ్యనే హల్చల్ చేసింది. దివ్య యాక్టివ్ వాళ్ళ మదర్ కొంచెం నార్మల్ గా సింపుల్ గా ఉంటారు అనుకున్నారు. అమ్మాయి దివ్య వచ్చేసి టాక్టివ్, మంచి గేమర్ అండ్ బాగా కుక్ చేస్తారు. ఇక వాళ్ళ మదర్ ఎట్లా ఉండబోతున్నారని అని వెయిట్ చేస్తున్నా నేను. దాన్ని ఎంటర్ అవటమే అసలు ఎనర్జీతో వచ్చారు. అసలు అదే ఎనర్జీ అసలు అసలు ఒక నత్తనడకగా వెళ్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎనర్జీ ఇది. ఆవిడ మాటలతోటి నవ్వులు పూయించారు. అసలు రావటమే కంటెస్టెంట్స్ అందరి దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని వాళ్ళతోటి గలగలా గలగలా మాట్లాడుతున్నారు. అసలు అమ్మాయి ఏడుస్తూ ఉంటది, ఏంటి మమ్మీ నా దగ్గరికి రావు, వాళ్ళందరి దగ్గరికి వెళ్తావు ఏంటి అని. ఎందుకంటే టైమర్ కదా, 20 minutes లో వాళ్ళు మాట్లాడుకోవాలి. ఫైనల్ గా వెళ్ళి వాళ్ళ మదర్ అమ్మాయిని వెళ్ళి హక్ చేస్తే ముందంది ఈ రాక్షసి మా మమ్మీ వస్తే గనక నాతో మాట్లాడుతూ మీతోటే మీటింగులు పెట్టుకుంటున్నాను, అందుకే నేను వాళ్ళతోనే మీటింగులు పెట్టుకున్నా అంటుంది. అవును అన్న తర్వాత ఈ దివ్య గురించే చెప్తుంది. ఈ దివ్య మీకు ఇక్కడ చూస్తున్నారా, చిన్నప్పుడే ఈవిడ కిచెన్ రూమ్ లోకి వెళ్ళి స్కూల్ నుంచి రాగానే పైగా స్కూల్ లైఫ్ లోనే కిచెన్ లోకి వెళ్ళిపోయి రకరకాల వంటలు చేసి మా ప్రాణాలు తీసే తినమని చిన్నప్పటి నుంచి ఇంతే అంటుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్తారు ఇద్దరు. లోపలికి వెళ్ళిన తర్వాత డాడీ వస్తారు అనుకున్నాను, నువ్వు వస్తావు అనుకోలేదని, ఎలా ఆడుతున్నాను అంటుంది. అదే కొంచెం ఏడుస్తున్నావు, అదొకటే నచ్చలే నాకు. ఆ టైంలో డాడీ చూడట్లేదు, నువ్వు ఏడవద్దు, నువ్వు బ్రేవ్ ఎలా అయితే ఉన్నావు అలాగే ఉండు, అలాగే ఆడు అని చెప్పారు. ఏం చేసుకోక్కర్లేదు అని. అంతే, నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు అంటుంది. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఏం తీసుకొస్తుంది అమ్మాయి, రసగుల్లాలా అమ్మాయికి? కలాకండ్ బిర్యానీ. కలాకండ్ ఇష్టం బాగా, పరిగెత్తుకుంటూ వచ్చి కలాకండ్ బిర్యానీ అంటుంది. ఇంకా బయటకు వచ్చేస్తుంది. ఎక్కువసేపు ఉండదు అసలు లోపల. రండి 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 అందరినీ పోగేసుకుంటుంది అనమాట. పోగేసి లైన్ లో కూర్చోబెట్టి మీరు ఎవరెవరో వస్తారు, ఏవేవో చెప్తారు, ముందుకెళ్ళకండి వెనక్కి వెళ్ళకండి, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి, మీరు ఎలా చేస్తున్నారో అలాగే చేయండి, మీరు అంతేగాని ఎవరి మాటలు వినొద్దు, ఇక్కడికి వద్దని చెప్తుంటే వచ్చిన ఏ చెప్తారు కదా, వాళ్ళు ఫస్ట్ వీళ్ళు ఫస్ట్ అని చెప్తున్నారు కదా, మీరు డిప్రెషన్ లోకి వెళ్ళొద్దు, అంత పాజిటివ్ గా ఉండండి అని చెప్తుంది. అక్కడి నుంచి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క కామెంట్ చేస్తుంది. ఫస్ట్ సుమన్ గురించి, అసలు సుమన్ కి దివ్యాకి ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థం కాలేదు కదా. ఇంత ఉంటాడు, అమ్మాయి అంత హైట్ లో ఉంటది, చూసి మాట్లాడుకుంటా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి భరణి గారి గురించి, మీరు అసలు అందరికి ఒక ఫాదర్ అండ్ ఒక బ్రదర్ లాగా ఇక్కడ. అంటే దానికి ఒక స్టోరీ చెప్పింది వాళ్ళ ఫాదర్ బ్రదర్ కి 25 years బ్యాక్ బ్రదర్ ఉండేవాడంట. ఆయన ఏంటంటే ఎడ్యుకేషన్ అది సరిగ్గా లేదని చెప్పి ఎక్కడో లో ఫీల్ అయిపోయి సూసైడ్ చేసుకున్నాడంట. అప్పుడే రీసెంట్ గా మ్యారేజ్ అయిందంట. అప్పుడు ఏంటంటే ఆ షాక్ లో ఉండిపోయిందంట చాలా వాళ్ళు. అలా ఇప్పటికీ కూడా ఆ ఫీల్ తోటి ఆవిడ బాధపడుతూనే ఉంటుందట. మొన్న టీవీలో ఈ బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్స్ లో భరణి చూడగానే ఎస్ హీఈస్ ది పర్సన్, హీఈస్ ద రైట్ పర్సన్, బ్రదర్ లో ఉండే క్వాలిటీస్ అన్ని ఆయనలో ఉన్నాయి, నా బ్రదర్ లాగా నేను ఫీల్ అయిపోయాను. దివ్య వచ్చేటప్పుడు చెప్పాను, నువ్వు మామ అని పిలిస్తే బాగుండదు కదా, అందుకని నువ్వు కూడా నేను పిలిచినట్టుగా అనుకుని అన్నయ్య అని పిలవమని చెప్పాను, అది నేనే సలహా ఇచ్చి పంపించానని చెప్తుంది. అనేటోటికి భరణి గారు అసలు ఆయన ఎమోషనల్, అసలే ఎమోషనల్ కదా మంచి, వచ్చేసి గౌగబాబుని హక్ చేసుకుని చాలా బాగా చెప్పారు అంటాడు. ఇక అసలు మాటలు లేవు తనకి యాక్చువల్ గా. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ పర్సన్ ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళు. ఇమాన్యుల్ అసలు మీరు మంచి ఎంటర్టైనర్, గేమ్ అనగానే అసలు ప్రతి టాస్క్ లో కూడా 100% ఎఫర్ట్ పెట్టి చాలా బాగా ఆడుతున్నారు. హౌస్ అంతా కూడా మీ వల్ల సూపర్ గా ఎంటర్టైన్ అవుతుంది. నెక్స్ట్ సంజన, ఈ నియోజకవర్గే కాదు అన్ని నియోజకవర్గాలకి అంటే ఇక్కడ అక్కడ అని కాదు, ప్రతి నియోజకవర్గంలో కూడా మీరు ఇన్వాల్వ్ అవుతారు, అందరితో కూడా చక్కగా మంచిగా ఉంటారు అని చెప్పారు. అది అంటే అన్ని రకాలుగా కూడా ఫేమస్ అవుతున్నారు అని ఒక రకంగా. అవును. నెక్స్ట్ ఇంకా సంజన సంజనని ఆవిడ్ని చక్కగా మహారాణిలాగా కూర్చోబెట్టండి, ఆవిడకి ఏం పనులు చెప్పకండి, ఆవిడని అలా కూర్చోబెట్టి మీరు పనులు చేసుకోండి అని చెప్తారు. అలాగే అంటారు. నిజంగా అలాగే కాదు పాపం, నేను పనులు చేస్తున్నాను ఆంటీ అంటుంది. అవును, ఆంటీ అంటుందా అండి అంటుంది. నేను పనులు చేస్తున్నాను అండి, మీరు అలా అంటున్నారు, మీరు చూడలేదేమో అంటుంది. ఇంకా నెక్స్ట్ దగ్గరికి వచ్చే డెమాన్ రీతు. అసలు డెమాన్ రీతు అయితే అసలు హైలైట్. అసలు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇట్లా మీరున్నారే అసలు బిగ్ బాస్ లో అట్లా గొడవ పడతారు, ఇలా కలిసిపోతారు, ఇలా గొడవ పడతారు, మళ్ళీ అలా కలిసిపోతారు. అసలు ఒకసారి ఆలోచిస్తారు, అసలు బిగ్ బాస్ అయిన తర్వాత వీళ్ళు ఇలాగే ఉంటారా, మళ్ళీ విడిపోతారా, ఒక బిగ్ బాస్ అయిపోయింది టాటా బై బై విడిపోతారా, వెళ్ళిపోతారా అలా ఆలోచిస్తుంటాను. అంటే ఇద్దరు నవ్వుతారు.
బాగా పగలబడి వాళ్ళు ఆశ్చర్యపోతా ఉంటారు అసలు. ఆవిడ అలా చెప్తుంటే అందరు అలా నోటీస్ చూస్తా ఉంటారు. ఎవరు కూడా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఆవిడే మాట్లాడుతా ఉంటారు ఎక్స్ప్రెస్ లాగా. అసలు అందరి అటెన్షన్ ఆవిడ వైపే, ఇంక్లూడింగ్ ఆడియన్స్ కూడా. ఇంకా నెక్స్ట్ తనూజ. అబ్బో, తనుజ గురించి చాలా పెద్ద స్టోరీ చెప్పేసింది ఆవిడ ఫీలింగ్ చెప్పకనే నువ్వు ఈ గేమ్ అంతా నువ్వు లాగేసుకున్నావు అన్నట్టుగా, నువ్వు పెద్ద కూతురు లాంటి దాని ఇంటికి, మరి పెద్ద కూతురు నా పెద్ద కూతురు అంతే, అన్ని నా దగ్గర అన్ని తీసేసుకుంటుంది, అలాగే నువ్వు కూడా ఇంట్లో అన్ని కూడా నువ్వే తీసేసుకున్నావు, అంటే గేమ్ అంతా అంటే గేమ్ అనుకున్నా అన్ని కూడా నువ్వే లాగేసుకున్నావు, కొంచెం స్టన్ అవుతుంది. రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు చెప్పింది అనేసి. అందుకని ఇన్నర్ మీనింగ్ ఏంటంటే అదే గేమ్ అంతా నీ హ్యాండ్ లోకి వచ్చేసింది, బట్ అది ఎవరు గెస్ట్ చేయలేదు, ఎవరికి తెలియట్లేదు అంది. దాన్ని కవర్ చేసుకోవడానికి నేను వేరే ఉద్దేశంతో అనలేదు. అంటే ఇంట్లో ఒక అమ్మాయి ఎలా అయితే రెస్పాన్సిబుల్ గా ఉంటుందో పెద్ద అమ్మాయి, అదే కైండ్ తనుజ మెంటాలిటీ అంటారు. ఇక లాస్ట్ వచ్చేసి హైలైట్ కామెంట్ ఎవరిదంటే కాంప్లిమెంట్, హైలైట్ కాంప్లిమెంట్ వచ్చేసి కళ్యాణ్ పడాలకి ఇచ్చారు. కళ్యాణ్ పడాల అనే పర్సన్ ఎలాంటి వారంటే మన పక్కింటి పర్సన్ అన్నమాట. మనకి ఏదైనా హెల్ప్ కావాలంటే, ఏదైనా సంథింగ్ సిలిండర్ ఏదైనా మొయ్యాలి అన్నప్పుడు, బాబు కొంచెం డ్రావా, కొంచెం ఇది హెల్ప్ చేయవని కానీ వెంటనే వచ్చేస్తారు, నో అని అనకుండా. నాకైతే కాంప్లిమెంట్ చాలా బాగా. పక్కింటి అబ్బాయి లాగా మన కళ్యాణ్ అనేది గ్రేట్ పర్సన్ అని చెప్పింది. నిజంగా గ్రేట్ పర్సన్. పక్కింటి అబ్బాయి లాగా అనిపిస్తాను. అక్కడ పక్కింటి వాళ్ళు బాబు కొంచెం సిలిండర్ వేసి పెట్టమని అడిగితే చాలు వెంటనే వచ్చేస్తాడు, నో చెప్పకుండా. అసలు కాంప్లిమెంట్ ఇచ్చింది ఆవిడ. అందరూ దానికి కూడా నోరు తెలిసి ఉంటుంటారు. కళ్యాణ్ కూడా ఆశ్చర్యపోతాడు, నవ్వి ఊరుకుంటాడు. అవును. ఇంకా చివరిలో ఏం చెప్తుంది, లాస్ట్ కి దివ్యాకి చెప్తుంది అనమాట. దివ్య అంటే ఖుషి అందాల రాక్షసి అని చివరికి కంక్లూడ్ చేస్తుంది. సో ఈ 20 minutes ఈ స్టాండప్ ఏదైతే ఆవిడ అందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారో, అందరు ఆశ్చర్యపోయి అసలు అబ్బా ఏమన్నా ఎనర్జీ ఇచ్చేసారు మాకు. సో అందరినీ అసలు చాలా జోష్, మీ ఎనర్జీ అంతా కూడా మాకు ఇచ్చేసారు. అసలు నవ్వుతూనే ఉన్నారు మొత్తం 20 minutes నవ్వుతూనే ఉన్నారు. చాలా అందంగా ఉన్నారు అంటే చాలా అందంగా ఉన్నారు అంటే వీళ్ళందరూ లేడీస్ అందరూ చాలా క్యూట్ గా. అబ్బాయిలు అయితే రాధా రాధా రాధా, అయ్యో పాపడ వెళ్ళి పెట్టుకొచ్చింది ఆంటీ అని ఇమాన్యుల్. అవును, అంత బాగా అంటారు బిగ్ బాస్. మాకు దివ్యాన్ని పంపించేసి ఇవి ఉంచేసుకుందాము, అసలు చాలా ఎనర్జెటిక్ గా చాలా యాక్టివ్ గా ఉన్నారు, చాలా బాగుంది ఇవి ఉన్న ఈ 20 minutes ఇలా ఉందంటే ఇంకా మనతో ఎక్కువసేపు ఉంటే చాలా బాగుంటది, జోష్ గా ఉంటుంది అన్నారు. ఇంకా తర్వాత బయటకు వస్తారు అందరు కలిసి ఫోటో దిగుతారు, ఒక ఫ్యామిలీ ఫోటో. మధ్యలో బర్విగా నుంచోబెట్టి అటు తనుజ ఇటు దివ్య, పక్కనే వాళ్ళ ఇటు సైడ్ వాళ్ళ మదర్ నుంచి ఒక ఫ్యామిలీ ఫోటో దిగుతారు. అవును. ఇంకా తర్వాత సాంగ్ వేస్తారు. అవును, ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. ఏది మామూలు సాంగ్ అది, డీజే టిల్లు సాంగ్. ఈవిడ హడావుడి, ఈవిడ సందడంతా చూసి బిగ్ బాస్ కూడా ఒక మంచి సాంగ్ ప్లే చేస్తారనమాట. ఒక ఊపేశారు మొత్తం బిగ్ బాస్ హౌస్ అంతా కూడా ఆవిడ డాన్స్ తోటి. ఆవిడ అడిగి దివ్యాని అడిగి ఆ స్టెప్ ఏంటో అడిగి వేస్తుంది, అది కూడా బాగా చేసింది. అసలు ఎంతసేపు అది 20 minutes బట్ మనకు చూపించేది కొంచెం అయినా అదే చాలా ఎక్కువసేపు, చాలా బాగుంది. మీరు ఒకవేళ చూడండి, వాళ్ళు ఉంటే ఎపిసోడ్ చూడండి, మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంత మోటివేట్ అయిపోయారు వాళ్ళందరూ కూడా. ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంత యాక్టివ్ గా ఉన్న ఎపిసోడ్ ఇదే అనుకుంటున్నారు. ఈ సీజన్ లో కానీ అంత ముందు సీజన్ లో మానస్ వాళ్ళ మమ్మీ, అవును, ఆ తర్వాత శ్రీముఖి వాళ్ళ మమ్మీ, వాళ్ళు కూడా అంతే. మానస్ మమ్మీ కూడా సేమ్ ఇంచుమించు ఇలాగే అందరినీ కలేసుకోవటం, అందరితోటి పొగట్టం, అది యాక్టివ్ గా చేయటం అన్ని చేస్తే వాళ్ళు కూడా అంతే. మానస్ మమ్మీని ఎట్లా అన్నారు, శ్రీముఖి మమ్మీ కూడా సేమ్ అలాగే మళ్ళీ వాళ్ళని గుర్తు చేసింది ఈవిడ. సో నువ్వు అన్నట్టు ఈ సీజన్ కి ఇదే హైలైట్. చూద్దాం ఇంకా రేపు వచ్చేవాళ్ళు ఎలా చూడాలి మరి. ఈ వీకెండ్ దివ్య సేవ్ అవుతుందా, ఎలిమినేట్ అవుతుందా అన్నది. పాపం సేవ్ అవ్వాలనే కోరుకుంది. వాళ్ళ మదర్ వచ్చారు కాబట్టి లక్ తన కలిసి వస్తుంది, తను సేవ్ అవుతుందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా చివరికి వచ్చేస్తున్నారు కదా, ఇంకా మిగిలింది వీళ్ళిద్దరే. మరి సంజనాను దివ్య వీళ్ళిద్దరిలో ఎవరవుతారో చూడాలి మరి. దివ్య అంతా బాగుంటుంది, మంచి గేమ్ ఆడుతుంది, చాలా హార్డ్ వర్కర్ అండ్ మంచి టాకటివ్. అండ్ కుకింగ్ అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు అంత మందికి ప్రిపేర్ చేస్తూనే ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఒకటే నచ్చింది నాకు, కొన్ని కాన్వర్సేషన్స్ లో అనవసరంగా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటుంది, ఓవర్ చేస్తుంది, కొంచెం అతి ఎక్స్ట్రా మాట్లాడేస్తుంది. అది ఒకటి కొంచెం అంటే దివ్య ఇస్ గుడ్.